Right. Good evening, my dear students and parents. Welcome to Roots Academy channel. సో గత కొన్ని రోజులుగా చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నాకు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు. సో మాకు స్టిల్ నాన్ లోకల్ అండ్ లోకల్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్, కెన్ యూ ప్లీజ్ క్లారిఫై అనేసి. సో వీటన్నిటికి నేను కంప్లీట్గా మీకు ఈ వీడియోతోటి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. సో దయచేసి ఎవరైతే ఎస్పెషల్లీ ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో దయచేసి జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. సో టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ నేను లోకలా ఆర్ నాన్ లోకలా, ఏపీ స్టూడెంట్స్ టీఎస్ ఎంసెట్ రాయటానికి ఎలిజిబులా కాదా? హాయ్, దిస్ ఇస్ రామారావు పులిబండ్ల, చైర్మన్ ఆఫ్ రూట్స్ అకాడమీ, ఆపోజిట్ టు జేఎన్టీ యూనివర్సిటీ, కేపీహెచ్పి, హైదరాబాద్. అండ్ ఐ am IIT మ్యాథ్ ఫ్యాకల్టీ అండ్ హ్యావ్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇది నేను చేసేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియోలో ఏదన్నా పాయింట్ ఆఫ్ టైంలో ఫుల్ క్లారిటీ కనుక అనిపించింది అంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దాట్ దే విల్ గెట్ క్లారిటీ అబౌట్ దిస్ లోకల్ అండ్ నాన్ లోకల్. సో అండ్ తెలంగాణ స్టూడెంట్స్, డోంట్ మిస్ టు లర్న్ దిస్ వెదర్ యు ఆర్ లోకల్ ఆర్ నాన్ లోకల్. ఈవెన్ తెలంగాణ ఆర్ ఏపీ ఎవరైనా అసలు లోకల్ అండ్ నాన్ లోకల్ని ఎలా ఈ గవర్నమెంట్ జీవోలు డిసైడ్ చేస్తున్నాయి అనేది ఈ వీడియో ద్వారా ఫుల్ క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. లెట్ us స్టార్ట్ టుడేస్ వీడియో. సో రూట్స్ అకాడమీ ఛానల్లో స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు చాలా లైవ్లు అసలు ఒక మీరు స్టార్టింగ్ కెరీర్ ప్లానింగ్ నుండి ఆ కెరీర్ రీచ్ అయ్యేంత వరకు, మీ టార్గెట్స్ రీచ్ అయ్యేంత వరకు ప్రతీదీ అర్థమయ్యే అచ్చ తెలుగులో మీకోసం నేను ఎన్నో వీడియోలు చేశాను. ఇక్కడ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. IIITలో చేరాలనుకుంటున్నారా, జేఈఈ మెయిన్స్ బాగా రాయలేదా, ఇట్లా జాగ్రత్త చూసుకోండి. మీరు మణిపాల్ యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నారు, టాప్ ఇంజనీరింగ్ కాలేజీని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చాలా మోసాలు జరుగుతుంటాయండి డీమ్డ్ యూనివర్సిటీస్లో అండ్ చాలా కాలేజెస్లో చాలా చీటింగ్స్ ఉంటాయి. ఆ వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ విఎన్ఆర్ విజేఐటీ ఎలా ఉంటుంది, డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఈ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే కెరీర్ స్పాయిల్ అవుతుంది, జాగ్రత్త. అండ్ జేఎన్టీ హైదరాబాద్ ఎలా ఉంటుంది, సిబిఐటి ఎలా ఉంటుంది, వాసవి ఎలా ఉంటుంది, గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్ ఆ క్యాంపస్ ఎలా ఉంటుంది. సో 60 days ఎంసెట్ని అసలు ఎలా ప్లాన్ చేసుకొని టాప్ ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి చూడండి. అసలు వాట్ నాట్ యూ హ్యావ్ హౌ టు ప్రిపేర్ ఏపీటీఎస్ ఎంసెట్ ఇన్ 60 days, ఎగ్జామ్ డేట్స్, ఎవ్రీథింగ్ అండి. ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ ప్రతి స్టూడెంట్ తప్పకుండా తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలన్నమాట. సో ఇలా ప్రతీది స్టూడెంట్స్కి ఉపయోగపడేవి. ఎంసెట్ కూడా పోతుందని భయపడుతున్నారా, ఐఐటి వద్దు, ఎంసెట్టే ముద్దు. ఇంటర్ మార్కుల ద్వారా అడ్మిషన్లు వచ్చే టాప్ 10 or 7 యూనివర్సిటీస్ చాప్టర్ వైజ్ ఏపీ అండ్ ఇట్లా వెయిటేజెస్ వాట్ నాట్ 120+ మార్క్స్ తెచ్చుకోవటం ఎలా, చీట్ కోడ్స్ అని ఇవ్వని యూ నీడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మై డియర్ స్టూడెంట్స్. సో మ్యాథ్ అంటే భయమేస్తుందా, గెట్ 50+ మార్క్స్ ఇన్ ఎంసెట్ ఇన్ వెరీ లెస్ టైం, రైట్. ఇవి కాకుండా కౌన్సిలింగ్ అప్పుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు. బేసిక్ నుండి చూడండి, స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ఆఫ్ ఏపీ ఎంసెట్, స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ఆఫ్ టీఎస్ ఎంసెట్, వాటికి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, phase 1, phase 2, phase 3, phase 4, టాప్ కాలేజెస్ ఏంటి, కట్ ఆఫ్స్ ఏంటి, కేటగిరీ వైజ్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, టాప్ 40 phase 3 కట్ ఆఫ్స్. చూసారా ఎన్ని వీడియోలు, అన్నీ లైవ్ అండి. వీటి కోసం మీరు బయటకు వెళ్తే కౌన్సిలింగ్ చేసి మిమ్మల్ని గైడెన్స్ చేయడం కోసం thousands of rupees తీసుకుంటారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకేమీ అవసరం లేదు, హ్యాపీలీ యూ కెన్ గో త్రూ దిస్ ఛానల్. సో దాట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ subscribe the channel and hit the notification button so that these videos డైరెక్ట్గా మీరు చూడొచ్చు. అండ్ నేను ఎప్పుడు లైవ్ తీసుకున్నా మీకు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది, చాలా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ మీరు బయట చేయాలి అంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో నౌ లెట్ us కమ్స్ టు టుడేస్ టాపిక్. సో రీసెంట్గా గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందో ఒకసారి ట్రై టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. సో దిస్ ఈజ్ రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో. నేను మీకోసం దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తెలుగులో. సో దిస్ ఈజ్ జీవో నెంబర్ 15. ఏపీ విద్యార్థులు పోటీ పడడానికి ఇంకా అవకాశం లేదు. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్.
స్థానికేతర కోటా కూడా ఇక తెలంగాణ వాసులకే, మీన్స్ నాన్ లోకల్గా ఉన్న వాళ్ళ సీట్లు కూడా ఇంకా తెలంగాణ వాళ్ళకే అనేది ఈ మెయిన్ ఈ జీవో ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఒకవేళ నువ్వు లోకల్ అవ్వాలి అంటే దిస్ పాయింట్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్గా ట్రై టు అండర్స్టాండ్. Not only engineering and medical courses, this will be valid for all the courses, my dear students. They gave a list of courses where you will get complete clarity about this. So, ఇందులో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 6th to 12th వరకు చదువు ఆధారంగా లోకల్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు. సో ఏమేం కోర్సులు ఉన్నాయి, ఏంటి అసలు జీవో, ఈ కథ అంతా మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. సో మీరు లోకల్లో నాన్ లోకల్లో ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వస్తుంది. లేదా అసలు మీరు లోకల్లో నాన్ లోకల్ అసలు మీకు నిజంగా తెలుసా, తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారంటే, లేదా ఈ న్యూస్లో ఏం చెప్తున్నారంటే, గతంలో అన్రిజర్వ్డ్, ఇక్కడ చూడండి నాన్ లోకల్ని మనం అన్రిజర్వ్డ్ అని యూఆర్ అని మనకి కౌన్సిలింగ్లో కానీ లేకపోతే మనం అప్లికేషన్ అప్లై చేసే దానిలో కానీ మనకి ఇచ్చేవాళ్ళు. సో ఎస్పెషల్లీ ఏపీ ఆర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉండేవి, అది వ్యాలిడ్ అయ్యేది. అయితే ఈ సంవత్సరం నుంచి కొత్త జీవోలో ఏం చేశారు అంటే ఆ 15%ని ఏపీ వాళ్ళకి నుంచి తీసేశారు. దానికి రీజన్ ఏంటంటే బైఫరిఫికేషన్ అప్పుడు, అంటే ఇద్దరు సపరేట్ అయినప్పుడు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ ఓన్లీ 10 years వరకే వ్యాలిడిటీ ఉన్నాయి. సో అది లాస్ట్ ఇయర్ తోటి అయిపోయింది. ఇక్కడ చూడండి, విభజన పూర్తయిన 10 ఏళ్ళు అయిన నేపథ్యంలో, దిస్ ఇస్ ద పాయింట్, రాష్ట్ర విభజన మీన్స్ బైఫరిఫికేషన్ అంటే సపరేట్ అయి 10 సంవత్సరాలు అవుతుంది కదా. సో అక్కడ నుంచి కంప్లీట్గా ఎవరి ఓన్ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు మై డియర్. సో దిస్ ఇస్ అ పాయింట్ టు బి అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ప్రతిదీ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతకుముందు ఏముండేదంటే, అంతకుముందు మనం ఏదన్నా ఎగ్జామ్కి రాయాలంటే బోత్ ద తెలుగు స్టేట్స్కి 3 పార్ట్స్ ఉండేవి, లేదా 3 ప్రాంతాలుగా డివైడ్ చేశారు, లేదా 3 రీజియన్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఓయూ రీజియన్ అని, అండ్ ఇంకొకటి ఏయూ రీజియన్. ఇక్కడ చూడండి, ఓయూ రీజియన్, ఏయూ రీజియన్, ఎస్కేవియు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఈ 3 రీజియన్స్ కింద టోటల్ తెలుగు వాళ్ళని డివైడ్ చేశారు. సో ఓయూ రీజియన్ అంటే తెలంగాణ కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళకి 85% ఆఫ్ రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళకు ఉంటుంది. రిమైనింగ్ 15% ఏయూ అండ్ ఎస్కేయు యూనివర్సిటీ రీజియన్స్లో ఉన్న అంటే ఏపీ స్టూడెంట్స్కి ఉండేదన్నమాట. బట్ ఈ సంవత్సరం నుంచి ఆ అప్లికేషన్ అప్లై చేసే దగ్గర ఆన్లైన్లో దే రిమూవ్డ్ దీస్ 2 ఎస్కేయు అండ్ ఏయూ రీజియన్ని రిమూవ్ చేశారు. విచ్ మీన్స్ దాట్ ఓన్లీ ప్యూర్లీ ఓయూ రీజియన్ కింద ఉన్న స్టూడెంట్స్ మాత్రమే తెలంగాణ ఎంసెట్ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు. దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్. అన్రిజర్వ్డ్గా పిలిస్తే నాన్ లోకల్ కోటా 15% ఏదైతే ఉంటుందో అది ఏం చేశారంటే కొంచెం ట్విస్ట్ పెట్టారు. అది ఏం చేశారంటే రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు, అంటే స్థానికులు మీన్స్ లోకల్ వాళ్ళతో పాటు నాన్ లోకల్ వాళ్ళకు కూడా లోకల్ వాళ్ళతో పాటు పోటీ పడాలి ఆ 15% కూడా. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. సో అంతకుముందు 15% సపరేట్గా ఆ 15% మధ్యలోనే కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ఈ 85%తో పాటు ఆ 15% వాళ్ళు కాంపిటీట్ చేయాలి అంటే, సో సీట్లు ఈవెన్ నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న ఆ 15% సీట్లకి 85% స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే అసలు ఎవరు అన్రిజర్వ్డ్ కేటగిరీకి వస్తారనేవి ఇక్కడ క్లియర్గా పాయింట్స్ ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్ దిస్. పాయింట్ నెంబర్ 1, ఉద్యోగ ఉపాధి కారణాల వల్ల, అంటే జాబు రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా, ఒకవేళ మన పేరెంట్స్ ఏరే స్టేట్స్లో ఉంటున్నారు, గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీ పడవచ్చు. గతంలో పాస్ట్, ఇప్పుడు లేకపోయినా గతంలో 10 సంవత్సరాలు మీరు తెలంగాణలో ఉన్నట్టు మనం ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ కనుక ఇవ్వగలిగితే మన పిల్లలు నాన్ లోకల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక వెలసుబాటు ఉంది. వీ కెన్ ట్రై టు గెట్ ఏ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ నియరెస్ట్ మీ సేవా కేంద్రాల ద్వారా మనం ఇక్కడ తెలంగాణలో ఉంటున్నట్టు ఒక సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే ఈవెన్ ఏపీ వాళ్ళు కూడా దే హ్యావ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ రైటింగ్ దిస్. బట్ అది అంత ఈజీ కాదు, చెక్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్, ఏ రాష్ట్రానికి చెందిన వారైన తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో
ప్రభుత్వ రంగ కార్పొరేషన్స్లో, స్థానిక సంస్థల విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల అర్హులు. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజెస్లో కానీ, యూనివర్సిటీలో కానీ, లేదా సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబుల విషయాల్లో కానీ ఎవరైనా గనక వాళ్ళ పిల్లలున్న వాళ్ళు కూడా అర్హులే. రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులు. అంటే ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వాములు, భార్య లేదా భర్త కూడా అర్హులే. సో ఇది జనరల్గా పీజీ లెవెల్లో పెద్ద ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి కదా, దానికి అలాంటి వాటికి వీళ్ళు పెద్దవాళ్ళది కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏ కోర్సులకు ఈ నిబంధనలు ఉన్నాయంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ అండ్ డిఫరెంట్ కోర్సెస్కి ఇవి మనకి వ్యాలిడిటీ ఉంది మై డియర్. ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే లోకల్ అంటే ఎవరు, వీళ్ళు కాక మిగతా అంతా నాన్ లోకల్. అది పాయింట్ అర్థం చేసుకోండి. తెలంగాణలో లోకల్ అంటే గతంలో మాదిరిగా 6th నుండి 12th వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో గతంలో ఏం చేశారు, 6th to 12th ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు, దాన్ని బేసిక్గా తీసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? ఉదాహరణకు బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ ఇలాంటి వాటిల్లో ఏం చేస్తున్నారు తెలుసా, 9th నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్ళ చదువును చూస్తున్నారు. 9th to ఇంటర్ 4 years. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్. 9th నుండి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు రాష్ట్రంలో చదువుకుంటే అంటే ఒకవేళ 9th to 12th ఒకవేళ మీరు స్టేట్లో కనుక చదవకపోతే 6th to either 9th to 12th, దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ 1. ఒకవేళ అలా లేదనుకోండి 6th to ఇంటర్ 7 ఏళ్ల చదువులో 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవాలి. అంటే 6th నుండి 9th వరకు కంటిన్యూస్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. 7th to 10th వరకు చదివిన స్థానికుడిగా పరిగణిస్తారు. అంటే 6th to ఇంటర్లో 7 years ఉంది. 7 yearsలో ఏవైనా 4 సంవత్సరాలు కంటిన్యూస్గా మీరు ఒకే ప్లేస్లో చదివితే మిమ్మల్ని ఏమంటారు, లోకల్ అంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తొలుత భర్తీ చేసేది 15% సీట్లు మాత్రమే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు ఎవరిని ఫిల్ చేస్తారో తెలుసా, ఉన్న 15% సీట్లు ఉన్నాయి కదా అవి ఫిల్ చేస్తారు. అవి ఫిల్ చేసిన తర్వాతనే మిగతా 85% ఫిల్ చేస్తామని చెప్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. నెక్స్ట్, దీనివల్ల ఎవరు అదృష్టవంతులంటే లక్కీలీ ఐ కెన్ సే దట్ తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ getting lot of opportunity in the top colleges because every year కనీసం 3 నుంచి 6 వేల మంది టాప్ 20,000 సీట్స్లో ఏపీ వాళ్ళే ఉంటారు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఆ సీట్స్ లేవు కాబట్టి, వాళ్ళకి పాసిబిలిటీ లేదు కాబట్టి టాపర్స్ సీట్స్ మీకు ఇంకా పెరిగేటట్టు ఉన్నాయి. జనరల్గా టాప్ 10,000 తీసుకుంటేనే మీకు ఒక 3,000 సీట్లు పెరిగేటట్టు ఉన్నాయి. కాబట్టి మై డియర్ తెలంగాణ స్టూడెంట్స్, don't miss this great opportunity to utilize to become into the top 10 colleges లో సీట్ తెచ్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. అండ్ at the same time my dear AP students, it's a very bad news for you, but తప్పదు. స్టేట్స్ గవర్నమెంట్లు తీసుకున్న డెసిషన్స్ లో మనం బలవకూడదు. కాబట్టి మీకు ఏపీలో కొన్ని మంచి కాలేజీలు ఉన్నాయి, బట్ తెలంగాణలో ఉన్న మంచి కాలేజీల కన్నా ఏపీలో అంత ఎక్కువగా లేవు. జనరల్గా తెలంగాణలో చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. బట్ గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, ఏపీ తెలంగాణలో కన్నా తోపు కాలేజీలు కర్ణాటకలో ఉన్నాయి. ఆ కర్ణాటకలో ఉన్న టాప్ కాలేజీలకి మనం ఎంటర్ అవ్వాలి అంటే మనము ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరు COMEDK. కెన్ యు స్పెల్ అగైన్? COMEDK. సో ఈ COMEDK ద్వారా మనకి టాప్ 5 కాలేజెస్లో గనక సీట్ వస్తే దీస్ ఆర్ ద CBIT లేదా తెలంగాణలో ఏపీలో ఉన్న తోపు కాలేజీల కన్నా ఫార్ బెటర్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలంటే రాయాల్సిన ఎగ్జామ్ పేరు COMEDK. అండ్ గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, ఆ ఎగ్జామ్ మన ఏపీ తెలంగాణ ఎగ్జామ్స్ కన్నా 1/4 ఈజీగా ఉంటుంది. అంటే డెడ్ ఈజీ. సో నీకు ఒకవేళ ఎంసెట్లో 10,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉందంటే COMEDKలో నువ్వు 2,000 లోపు 3,000 లోపు తెచ్చుకోవచ్చు మై డియర్. సో ఈ COMEDK గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో నేను ఇస్తున్న ఈ నెంబర్కి, ఇది నా పర్సనల్ నెంబర్, కీప్ దిస్ నెంబర్ విత్ యూ, రామారావు సార్, చైర్మన్ ఆఫ్ రూట్స్ అకాడమీ, మ్యాథ్ ఫ్యాకల్టీ అనేది మీరు పెట్టుకొని రైట్. సో ఈ నెంబర్కి హాయ్ COMEDK అని పెట్టండి. కంప్లీట్ వీడియో నేను చేసింది
మీకు డీటెయిల్స్ పెడతారు. ఎన్ని మార్కులు ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఎంత ఫీజులు ఉంటాయి, టాప్ కాలేజీలు ఏంటి, బెంగళూరులో ఉన్నాయి మై డియర్. బెంగళూరు ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ అండ్ హైలీ రిచ్ కల్చర్ ఉన్న ఐటీ సాఫ్ట్వేర్ హబ్ అది. అక్కడే బీటెక్ చదివిదామంటే కెన్ యూ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో మై డియర్ ఏపీ స్టూడెంట్స్, డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ తెలంగాణలో కన్నా మంచి కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలనుకునే రాయలసీమ స్టూడెంట్స్, ఇది మీకు నిజంగా అదృష్టం. మీ ఇంటి పక్కనే ఉంటుంది బెంగళూరులో ఉన్న 5 కాలేజీలు మనం ఎట్టి పరిస్థితి మిస్ అవ్వకూడదు. కాబట్టి యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. రైట్ మై డియర్. సో విత్ దిస్ ఐ థింక్ నేను మీకు కావాల్సిన డౌట్స్ అని క్లారిఫై చేసిన అనుకున్నా. ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా రూట్స్ అకాడమీ ఛానల్కి వస్తే మాత్రం డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఫుల్ క్లియర్గా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏకైక ఛానల్ ఈజ్ రూట్స్ అకాడమీ ఛానల్. అండ్ మేమేదో టైం పాస్ కోసం రావట్లేదు. ఐఎమ్ వెరీ బిజీ విత్ మై క్లాసెస్ అండ్ స్టూడెంట్స్. బట్ అప్పుడప్పుడు క్లియర్గా మీకోసం నేను వచ్చి చాలా వీడియోలు చేయాల్సి వస్తుంది.